హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. ఇంతకుముందు ఒక షార్ట్ వీడియోలో మా ఫ్యామిలీలోకి ఒక కొత్త మెంబర్ వచ్చారని చెప్పాను కదా. 7.7కి వ్యూవర్స్ చూసారు దాన్ని. నేను అమ్మాయి అబ్బాయి అని రివీల్ చేయలేదు. పురిటి స్నానం అప్పుడు చెప్దాంలేని అనుకున్నాను, కానీ పురిటి స్నానం క్యాన్సిల్ అయిపోయింది. మా వదిన డెలివరీ అయిందండి ఆగస్టు 24. ఈ శ్రావణ మాసంలో అయితే మా ఇంటికి మహాలక్ష్మి అయితే వచ్చిందండి. మా వదినకి ఆడపిల్ల పుట్టింది. పూరెటి స్నానం అప్పుడు బ్లాగ్ తీసి పెడదాం అనుకున్నాను, అది క్యాన్సిల్ అయిపోయిందండి. మా వదిన వాళ్ళ సైడ్ వాళ్ళు ఎవరో చనిపోవడం వల్ల మా అన్న అయితే చాలా ఫీల్ అయిపోయాడు. ఫస్ట్ ఫంక్షన్ ఏంది ఇలా అయిపోయిందని. ఇంకా మేమైతే 2 వీక్స్ నుంచి దీపం పెట్టలేదు. ఈరోజు అయితే మొత్తం క్లీన్ చేసుకుని దీపం అయితే స్టార్ట్ చేశాను. మా ఇంట్లో క్లీనింగ్ అయిపోయింది, దీపం పెట్టేశాను. పక్కన మా అత్త వాళ్ళ ఇల్లు ఉంది, మేనత్తది, ఆమె కూడా క్లీన్ చేసి వచ్చానండి. రేపు వినాయక చవితి ఒకటి అంతా క్లీన్ అయిపోయింది. ఈసారి నందులూరుకి వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా పాప ఫేస్ అయితే రివీల్ చేస్తాను. చరణ్ కూడా మాతో పాటు ఇక్కడే ఉన్నాడు. ఇంకా 11:30 అలా అయిపోయిందండి దీపం అయిపోయేతలకే. ఇంకా మా అమ్మ ఉప్మా చేసి తినేసాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.